ప్రజాపాలనను చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకులు సేవకుడిగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పసలేని ఆరోపణలు చేస్తున్నారంటూ మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ మహిళా నేత మమత మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన విమర్శలను ఆమె శనివారం తిరుపతిలో తిప్పికొట్టారు. జనవరి 8వ తేదీ రాత్రి తిరుపతిలో జరిగిన దుర్ఘటన ఊహించలేదని, అయితే పార్టీలకు అతీతంగా బాధితులకు అండగా నిలవాల్సిన వైసీపీ నాయకులు పని కట్టుకుని పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం సమంజసం కాదని అన్నారు. బాధితులకు బాసటగా నిలవాల్సిన సమయంలో సభ రాజకీయాలు చేసి లబ్ధి పొందాలనుకోవడం వైసీపీ నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనమని ఆమె దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరిగాయని, అయితే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా బాధితులను పరామర్శించారా, వారికి ఓదార్పునిచ్చారా అని మమత ప్రశ్నించారు. నమస్తే. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మరియు వారి పాలన గురించి ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వారు అసత్య ఆరోపణలు, నిందారోపణలు అనవసరంగా చేస్తున్నారు. ఈ ఆరోపణ దృష్ట్యా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మనందరికీ తెలిసిన విషయము, నారా చంద్రబాబు నాయుడు గారు అనుక్షణము అభ్యుదయము, ప్రజా సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తున్నారు. నిరంతరము తన ప్రజలు తను కాపాడుకోవాలి అని కంటికి రెప్పలా కాచుకుంటున్నారు. అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి ఆరోపణ చేయడం ఎంతవరకు సమంజసం? ఆయన ఎంతో సమర్థవంతుడైన నాయకుడు, అదేవిధంగా మంచి సేవా దృక్పథం గల వ్యక్తి. ప్రజలు ఎటువంటి కష్టానికి లోపడినా వెంటనే మీకు నేనున్నాను, ఒక తండ్రిగా, ఒక అన్నగా అంటూ ఆదరించే మహానాయకుడు ఆయన. నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉచ్చరించే అర్హత కూడా ప్రతిపక్ష పార్టీలకు లేదు. చాలా ధైర్యంగా చెప్పగలను. నేను నా గుండెలపై చేసుకుని చెప్తున్నాను. ఎందరో రాజకీయ నాయకులు నేను చూశాను, వారు ఏ విధంగా పనిచేస్తున్నారు ఆ శైలి అబ్జర్వ్ చేశాను. కానీ ఏ రాజకీయ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కఠోరమైన దీక్ష, ఆ శ్రమ, ఆ సేవ నిరతి నేను ఎవరిలో చూడలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కేదార్నాథ్ దుర్ఘటన జరిగినప్పుడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు. అయినా కూడా మన ప్రజలు బాధపడుతున్నారు అని వెంటనే ఆయన ఢిల్లీకి పయనమై అక్కడ దుర్ఘటన వచ్చిన ప్రజల్ని అందరినీ కూడా ఆయన వాళ్ళ బంధుమిత్రులు కూడా ఓదార్చి నేనున్నాను అనే భరోసా కల్పించిన గొప్ప నాయకుడు ఆయన. అలాంటి వ్యక్తి గురించి నిందారోపణ చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు జరిగింది చాలా భయంకరమైన దుర్ఘటన, ఒప్పుకుంటాం మేము. దురదృష్టవశాత్తు జరిగింది. అది కావాలని ఎవరు కల్పించిన విషయం కాదు. దానికి సంబంధించి ప్రజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ తెలియజేస్తున్నాము. ఇక మీదట వ్యవస్థలో లోపాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకూడదు అని సీఎం గారు అందరినీ సమాయత్తం చేసి ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దీనిని విస్మరించి ప్రతిపక్షాలు అనవసరంగా బురద జరుపుతున్నారు. ఒకటి మీరు చెప్పండి నిజాయితీగా, ఎవరైతే ఆయన విమర్శిస్తున్నారో ఆ పార్టీలో వాళ్ళందరూ ఇంతకుముందు రుయా హాస్పిటల్లో సుమారుగా 22 మంది ఆక్సిజన్ అందకుండా విలువిల్లాడి చనిపోయారు. అదేవిధంగా వైజాగ్ దగ్గర పాపికొండల పడవ ప్రమాదంలో సుమారుగా 51 మంది మృతి చెందడం జరిగింది. వైజాగ్ పాలిమర్ కేసు అందరికీ తెలిసిందే. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 17 మంది చనిపోయారు. మరి ఇంతమంది చనిపోయినప్పుడు ఇంతమంది ఉన్న ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ వీళ్ళు పట్టించుకోవడం పోవటం కానీ జరగలేదు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ముందొచ్చి నించుంటారు. మనకందరికీ తెలిసిందే, హుద్దూద్ తుఫాన్ అప్పుడు వైజాగ్లో అనుక్షణం రాత్రి పగలు నిద్రపోకుండా ఆయన కొన్ని రోజులు ఆయన వెనువెంటనే వచ్చి క్షతగాత్రులంతా కూడా ఓదార్చి వాళ్ళ కుటుంబాలకంతా నేనున్నానని భరోసా కల్పించారు. మాకందరికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షతగాత్రుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ బంధువుల్ని వాళ్ళని ఓదార్చి ఒక్కొక్క బెడ్ దగ్గర 5 నుంచి 10 నిమిషాలు నించున్నారు ఓపిక్గా. నేనున్నానమ్మా మీకు అని చెప్పి భరోసా కల్పించారు. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా ఎక్స్గ్రేషియా కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని జరిగినా చనిపోయిన వాళ్ళు మేము తేలేమో, మాకందరికి ఆ విషయం తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మనసులో మాట చెప్పకపోయినా ఆయన క్యాడర్ మాకు అందరికీ తెలుసు. ఆయన ఏమి మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే రేయనక పగలనక మేమంతా వాళ్ళతో ఉన్నాము, మేము ఉన్నామని భరోసా కల్పించాము. ఉదాహరణకి ఒక 2 పేర్లు చెప్తాను.
లావణ్య గారి కుటుంబము, అదే విధంగా బాబు నాయుడు గారి కుటుంబము, అదే విధంగా మిగతా వాళ్ళు శాంతి, రజని వాళ్ళందరూ కూడా కుటుంబాలు కలవటం జరిగింది. మేమున్నాము, సీఎం గారు ఉన్నాము మీ వెనక అని వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయి కూడా ఇప్పుడు నాకు ఫోన్ చేసి పలకరిస్తున్నారు. ఆ అనుబంధం అండి కావాల్సిన మన మనుషులతో. వైసీపీ గారు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు మరి దుర్ఘటన జరిగింది కదా, ఫోటోలు తీసుకునేది కాదు, సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టడం కాదు, ఎవరన్నా వచ్చి అక్కడ నిల్చొని మేమున్నామమ్మా, మీ కష్టానికి మేము భరోసా ఇస్తాము, మేము తోడుగా ఉంటాము అని ఏమన్నా వాళ్ళ అన్నపానీయాలు తీసుకున్నారా లేదా, వాళ్ళ మంచి చెడ్డ ఏమి అలాంటి ఏమన్నా పట్టించుకున్నారా? అన్నింటిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీసీలో పోతూ ఎవరు రాకూడదని ముందే కళ్ళతో సైన్ చేసి వెళ్ళారు. ఆయన ఇద్దరు మినిస్టర్లు పోయారు అంతే. అదే కానీ వైసీపీ గారు జగన్ గారు వచ్చినప్పుడు ఒక మందలాగా అందరూ వందలాది మంది లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళింది కాకుండా జగన్ గారు తెలియని వాళ్ళు ఆక్సిజన్ స్టాండ్లు, ఆక్సిజన్ ఇవంతా కింద పడేయటం జరిగింది, కిట్లు. వీళ్ళని చూసి భయపడి డాక్టర్ నర్సులు పక్కకి పరిగెత్తారు. ఇదేనండి సేవ. ఆల్రెడీ మనకి ఈ విధంగా కిక్కిరిసి ఉండి తొక్కిసలాట జరిగింది అన్నారు. మరి హాస్పిటల్లో పోయి జై జై జగన్ అంటాం, నినాదాలు చేయటం, తొక్కిసలాట చేయటం ఇదే న్యాయమో? ఎవరు నాయకుడు, ఎవరు నిజమైన నాయకుడు అనేది మీకు మీరే ప్రశ్నించుకోండి. ముఖ్యంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఒక కష్టం వచ్చింది, పార్టీల గురించి మనకొద్దు, మనందరము కలిసి ఐకమత్యంగా పనిచేద్దాము, ప్రజలకు ఒక ధైర్యము, భరోసా ఇద్దాం, మేము మీకు ఉన్నాము అండగాని. అంతేగాని లేనిపోని అబద్ధాలు చెప్పడం, అవాకులు చవాకులు పేరటం, ఇది రాజకీయ హత్యలు అన్నారు ఒక నాయకురాలు. ఇది రాజకీయ హత్యల పొరపాటు జరిగింది, ఒక దుర్ఘటన జరిగింది, దురదృష్టవశాత్తు జరిగింది. ఇది మళ్ళీ జరగకుండా కాపాడుకుంటాము. ఇది రాజకీయ హత్యలా? లేదా సుధాకర్ డాక్టర్ గారి గుంటూరులో నడి రోడ్లో ఆయనకి పిచ్చి అని చెప్పి, మతి భ్రమించిందని చెప్పి, లేనిపోనివని చెప్పి రాళ్ళతో కొట్టి చంపించారే, దాని రాజకీయ హత్య అంటారా? సార్ ఈ టైంలో ఇవన్నీ అడగకూడదు, కానీ ఒక మంచి నాయకుడి పైన బురద చల్లుతున్నారనే ఉద్దేశంతో ఇవన్నీ ప్రశ్నించడం జరిగింది. ఇక మీదట అందరూ ఎవరు పనులు వారు చేసుకుంటూ అందరూ కలివిడిగా ఉంటూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అంతా కలిసి ప్రజల కోసం పనిచేద్దాము. అదే నిజమైన నాయకత్వ లక్షణం. నమస్తే.